రాజ్యాధికారం రాజకీయ అధికారం. ఎమ్మెల్యే పదవి రాజకీయ అధికారమే, ఎంపీ పదవి రాజకీయ అధికారమే, మంత్రి పదవి రాజకీయ అధికారం. కానీ రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవి. కమ్మ సామాజిక వర్గం సుదీర్ఘకాలం, రెడ్డి సామాజిక వర్గం సుదీర్ఘకాలం నడిచినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు సామాజిక వర్గం తమకంటూ రాజ్యాధికారం కావాలని కోరుకుంటుంటే, అందులో ఇంతకుముందు మంత్రి పదవులు అనుభవించారు తప్పించి డిప్యూటీ సీఎంనే ఏకంగా చేస్తాను అంటూ క్రిందటిసారి మాట ఇచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు 2014 చినరాజప్పని డిప్యూటీ సీఎంగా చేసింది ఆ కోణంలో నుంచి. తను డిప్యూటీ సీఎం అవుతాడని అక్కడికి వెళ్ళి చెప్పడం పెద్దాపురం లాంటి చోట, ఎందుకంటే తన నియోజకవర్గం నుంచి మార్చి మరి అక్కడికి తీసుకొచ్చి పెట్టారు, సక్సెస్ అయ్యారు. అది అయిపోయింది డిప్యూటీ సీఎం. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక తను కూడా డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా. ఇంతకుముందు ఆళ్ళ నాని కావచ్చు, ఇప్పుడు అంబటి రాంబాబు దగ్గర నుంచి ఇది మంత్రి డిప్యూటీ సీఎంలు ఇప్పుడు కూడా కాపు సామాజిక వర్గానికి ఇచ్చుకొచ్చారు కదా. ఒక డిప్యూటీ సీఎం, మొత్తం 5 డిప్యూటీ సీఎంలు. అప్పుడు 2 డిప్యూటీ సీఎంలు, ఒకటి బీసీ ఒకటి కాపు. అక్కడితో అయిపోయింది. బీసీకి రాజ్యాధికారం వచ్చినట్టు, రాజకీయ అధికారం వచ్చినట్టు. అదే సందర్భంలో కాపుకి రాజకీయ అధికారం వచ్చింది కానీ రాజ్యాధికారం అంటే ఇక్కడ ఈయన కూడా రాజకీయ అధికారాన్ని కొనసాగించారు. ఇంకో ముగ్గురికి కూడా, ఎస్సీ నుంచి ఒకళ్ళకి, ఎస్టీ నుంచి ఒకళ్ళు డిప్యూటీ సీఎం, బీసీ నుంచి ఒకళ్ళు డిప్యూటీ సీఎం, మైనార్టీ నుంచి ఒక డిప్యూటీ సీఎం, కాపు నుంచి ఒక డిప్యూటీ సీఎం. ఇప్పుడు సీఎంఏ కావాలన్నట్టు, అంటే రాజ్యాధికారం అంటే సీఎం కావాలన్నట్టు కాపుల కోరిక. కానీ పవన్ కళ్యాణ్ తనని తాను త్యాగం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు, చంద్రబాబుని సీఎం చేయడానికి సిద్ధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా కాపులకి సీఎం ఇస్తాను అని చెప్పట్లేదు. డిప్యూటీ సీఎం క్రిందసారి చెప్పారు. ఇప్పుడు 20వ తారీఖున అది ఏమన్నా చెప్తారా? సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు లోకేష్. కాబట్టి ముందు వినబడుతున్న మాట అయితే పవన్ కళ్యాణ్కి మొదటి ఏడాదిన్నర పాటు పవన్ని సీఎం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు జైల్లో హామీ ఇచ్చారన్నట్టు. అది నిజమైతే కనుక పెను సంచలనం అవుతుంది. అది నిజం కాకపోతే, అంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వము అనేటట్టయితే కనుక, అంటే అసలు ఆ అంశమే చెప్పకపోతే ఎలక్షన్లు అయిపోయాక చూసుకుంటాం అంటే కనుక అక్కడ కాపు సామాజిక వర్గం కలిసి పనిచేయడం అనేది కష్టమవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.